హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ఎవరైతే క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేను అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. మీకు యూజ్ అవ్వదు అనుకుంటే కనుక వెంటనే స్కిప్ చేసేయండి. సో ఎవరైతే క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేము అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఎందుకంటే నాకు క్రెడిట్ కార్డు గురించి చాలా వరకు ఇలాంటి కామెంట్స్ వచ్చాయి, ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదా, ఏం చేయాలి అని చెప్పేసి. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నాను. ఎందుకంటే నేను 8 to 9 years నుంచి నేను ఈ క్రెడిట్ కార్డు అనేది ఎఫెక్టివ్గా వాడుతున్నాను, ఏ సింగిల్ రూపీ కూడా పే చేయకుండా. అండ్ అదేవిధంగా చాలామంది కట్టలేని వాళ్ళని కూడా నేను చూశాను. అప్పుడే మీకు అర్థమై ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మనం క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేము అనుకున్న వాళ్ళకి ఫస్ట్ సొల్యూషన్ చెప్తాను వినండి. మనకి క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేము అనుకుంటే కనుక దానికి పర్టికులర్ రీజన్ అనేది ఉంటుంది అనమాట. ఏంటంటే అది మనకి ఏదైనా ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే జాబ్ కోల్పోవడం కావచ్చు, లేకపోతే కనుక ఇంకా ఏదైనా ఎమర్జెన్సీగా ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి ఏదైనా కానీ మనకి పర్సనల్ రీజన్ వల్ల క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోవచ్చు అనమాట. ఇలాంటి క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేనప్పుడు మీ రీజన్ కనుక జెన్యూన్గా ఉంటే మీరు పర్టికులర్ సంబంధిత బ్యాంక్ను అప్రోచ్ అయ్యేసి నాకు క్రెడిట్ కార్డు పైన మోరటోరియం కావాలి అని చెప్పేసి మీరు ఒక రిక్వెస్ట్ పెట్టచ్చు. ఎస్, మనకి మోరటోరియం అనేది ఆప్షన్ అనేది అవైలబిలిటీ ఉందన్నమాట. ఇది ప్రతి ఒక్క లెండింగ్లో కూడా అప్లికబుల్ అవుతుంది. మీరు పర్సనల్ లోన్ కానివ్వండి, వేరే లోన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ కానివ్వండి, మీరు ఏదైతే పేమెంట్ చేయవలసి ఉందో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి వాళ్ళకి మీరు ఈ మోరటోరియం రిక్వెస్ట్ అయితే పెట్టచ్చు అనమాట. దీని ద్వారా మీకు కొంత సమయం పాటు మీ దగ్గర నుంచి మీకు ప్రెజర్ పెట్టుకోకుండా కొద్దిగా సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు అమౌంట్ అనేది రీపేమెంట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, లేదు సార్ మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మాకు చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి, చాలా హెవీగా అమౌంట్ ఉంది, మేము పే చేయడానికి చాలా కష్టము అనుకుంటే కనుక ఇంకొక ఆప్షన్ వచ్చేసి సెటిల్మెంట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ సెటిల్మెంట్లో ఏమవుతుందంటే, మీరు కట్టాల్సిన అమౌంట్ కంటే తక్కువ కుదించి మీకు డిస్కౌంట్ ఇచ్చి అట్లీస్ట్ ఈ అమౌంట్ అన్నా కట్టండి అని చెప్పేసి బ్యాంకులో ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సెటిల్మెంట్ అని చెప్పేసి అంటారు. బట్ మీరు సెటిల్మెంట్కి వెళ్ళారంటే కనుక ఇది ఎప్పటికైనా కూడా సిబిల్లో లాగా రిమార్క్ అయితే చూపిస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. సో అంత ఈజీగా అయితే సెటిల్మెంట్కి వెళ్ళకండి. సెటిల్మెంట్కి వెళ్ళాలన్నా కూడా నార్మల్గా ఏ పరిస్థితి ఉంటుందంటే, ఫస్ట్ మంత్ కట్టలేదు, సెకండ్ మంత్ కట్టలేదు, 3 months కంటిన్యూస్గా కట్టలేదు, ఎప్పుడైతే 90 days క్రాస్ అవుతుందో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే, మీరు పేమెంట్ చేయకపోతే కార్డు రైట్ ఆఫ్ అవుతుంది, కార్డు పర్మనెంట్గా బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ మీరు యూజ్ చేసుకోవడానికి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే, బ్యాంక్ వచ్చేసి ఎప్పుడైతే 90 days క్రాస్ అవుతుందో మీకు డ్యూ పే చేయకోకుండా ఉండే టైం పీరియడ్ ఎన్పిఏ కింద రిపోర్ట్ చేస్తారు. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పి చెప్తారు. అంటే ఇది బ్యాంకుకు లాస్ కింద డిక్లేర్ చేసేస్తారు. అలాంటి సమయంలోనే ఆ క్రెడిట్ కార్డు యొక్క రికవరీ అనేది ఏజెన్సీకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఏజెన్సీకి వచ్చేసి కమిషన్ బేస్ పైన వర్క్ చేస్తారు కాబట్టి మీకు సెటిల్మెంట్ ఇచ్చి డిస్కౌంటెడ్ రూపంలో ఎంతో కొంత అమౌంట్ రికవరీ చేస్తారు. ఈ ఆప్షన్ కూడా మీకు సెటిల్మెంట్కి వెళ్ళేటప్పుడు డిస్కౌంటెడ్ రూపంలో చాలామందికి ఇచ్చుంటారు. 1 లక్ష కట్టే వాళ్ళు నా వల్ల కాదనుకుంటే ఒక 25,000 దగ్గర, 50,000 దగ్గర వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఎంతో కొంత అట్లీస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి పేమెంట్ రికవరీ చేసి సెటిల్మెంట్ కింద చేసేస్తారనమాట. బట్ ఈ సెటిల్మెంట్ అనేది చాలా డేంజర్ అనమాట. ఫ్యూచర్లో మీరు ఏదైనా లోన్స్ తీసుకోవాలన్నా కూడా ఏ బ్యాంకు కూడా ముందుకు రాదు. ఎందుకంటే సిబిల్ స్కోర్ అనేది డ్రాస్టికల్గా పడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్ కేస్ అలాంటి ఏమైనా జరిగితే కూడా ఫ్యూచర్లో మీకు పర్టికులర్ క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. మీరు తర్వాత ఏదైనా లెండింగ్ తీసుకున్నప్పుడు, తర్వాత మీకు శాలరీ ఇంక్రిమెంట్ అయింది, లేకపోతే మీకు పరిస్థితులు బాగుపడ్డాయి, అప్పుడు వచ్చేసి మీరు స్లోగా మీరు ఇంక్రిమెంట్ చేయొచ్చు. వాటి గురించి నేను ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మూడో ఆప్షన్ ఏంటంటే, లేని అనుకుంటే కనుక వాళ్ళు ఈఎంఐ అనేది ఆప్ట్ చేసుకోండి. ఈఎంఐ అంటే, సార్ నా టోటల్ అమౌంట్ ఇంత యూజ్ చేశాను, నేను ఇంత అమౌంట్ ఒకేసారి నేను కట్టలేను అంటే కనుక బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఈఎంఐ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈఎంఐ ఆప్షన్ ఏమవుతుందంటే, మంత్ ఆన్ మంత్ మీరు కొద్దిగా అమౌంట్ ఇన్స్టాల్మెంట్ రూపంలో పేమెంట్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇలాగైతే పేమెంట్ ఆన్ టైంలో పే చేయని వాళ్ళు ఈ 3 ఆప్షన్లు ఏదో ఒకటైతే చూస్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పినటువంటి సెటిల్మెంట్ ఆప్షన్ అనేది చాలా వరకు క్రిటికల్ సిచ్యువేషన్లోనే. బట్ ఈ మోరటోరియం కేసు కానివ్వండి, ఈఎంఐ కేసు కానివ్వండి, మీరు బ్యాంక్ని అప్రోచ్ అయితే కనుక సో అది పాసిబిలిటీ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చాలా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.